వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో కొత్త రూల్తో విదేశీయులకు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే వలసదారులపై కఠిన నియమాలు అమలు చేస్తుండగా తాజాగా మరో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. యుఎస్ ఇమిగ్రేషన్ న్యూ రూల్ ప్రకారం అక్కడ నివసించే విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశించారు. స్టడీ, ట్రావెల్, H1B, గ్రీన్ కార్డ్ సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే నిరంతరం గుర్తింపు కార్డులు వెంట పెట్టుకోవాలని సూచించారు. అలాగే వారి పిల్లల వయసు 14 ఏళ్లు నిండిన వెంటనే వారి వేలిముద్రలు సమర్పించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే తల్లిదండ్రులు నమోదు చేసుకోవాలి. అలా చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఇక అక్రమ వలసదారుల ఏరివేత టార్గెట్గా ఈ మేరకు ట్రంప్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి వారిని తిరిగి పంపించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరం గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవడం వారికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నిబంధనల అమలులో ఏమైనా దుర్వినియోగం జరిగే అవకాశం ఉందా అనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ సర్కార్ హార్వర్డ్ యూనివర్సిటీపై వేటు వేసింది. యూత్ వ్యతిరేకతను హరికట్టేందుకు ట్రంప్ సర్కార్ జారీ చేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలనా అధికారులు హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన హార్వర్డ్ యూనివర్సిటీ హెడ్ అలన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వతంత్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగించాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వర్డ్ పరిధిలోని కళాశాల ప్రాంగణాల్లో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అనంతరం అమెరికాలోని విద్యాశాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూత్ వ్యతిరేకత వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్ సర్కార్ పేర్కొంది. ఈ నిబంధనలను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కొనున్నారు. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే చైనా పలు కీలక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. ఆ దేశ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం మానేసింది. తాజాగా అమెరికాలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన విమానాలను కొనుగోలు చేయవద్దని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆ దేశ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. బ్లూంబర్గ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. ఈ తరుణంలో చైనా దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను కొనుగోలు చేయకుండా ఆదేశించినట్లు బ్లూంబర్గ్ నివేదించింది. అంతేకాకుండా అమెరికా నుండి విమాన భాగాలు, ఉపకరణాల కొనుగోలును కూడా నిలిపివేయాలని పేర్కొంది. అదే సమయంలో విమానాల లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ట్రంప్ విధించిన టారిఫ్లు ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టేశాయి. మిత్ర దేశాలు ప్రత్యర్థులతో కూడిన సంబంధాలపై ప్రభావం చూపించాయి. గత వారం ట్రంప్ కొత్త టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు తొలి అడుగు పడింది. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన పరోక్ష సమావేశంలో చర్చలను కొనసాగించాలని 2 దేశాలు నిర్ణయించాయి. ఏప్రిల్ 19న మళ్లీ సమావేశం కానున్నారు. దీంతో దశాబ్దాలుగా 2 దేశాల మధ్య కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం దిశగా తొలి అడుగు పడినట్లయింది. అమెరికాతో జరుగుతున్న అణు చర్చలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తొలి విడత చర్చలు సానుకూలంగానే సాగినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికాపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దేశ వ్యవహారాలను చర్చలతో ముడిపెట్టవద్దని అధికారులకు సూచించారు. ఇక ఇరాన్తో గతంలో అణు ఒప్పందం చేసుకున్న అమెరికా 2018లో ట్రంప్ హయాంలోనే దాని నుంచి వైదొలిగింది. ఇక అణు కార్యక్రమాన్ని విరమించుకుంటామన్న ఇరాన్తో దౌత్య పరిష్కారానికి సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే చర్చలు విఫలమైతే ఇరాన్కు భారీ ముప్పు తప్పదని కూడా హెచ్చరించారు. చైనాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుంది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లింగ్చౌన్ కౌంటీలో కార్చిచ్చు చెలరేగింది. దీంతో మంటలను అదుపు చేసేందుకు 3000 మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. హుంగ్వాన్ కౌంటీలో చెలరేగిన ఈ కార్చిచ్చు బలమైన గాలుల కారణంగా లిక్వాన్ కౌంటీషిప్ వరకు వ్యాపించిందని స్థానిక అధికారులు వెల్లడించారు. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు 5 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మరోవైపు ఇప్పటి వరకు లింగ్చౌన్ నుంచి 266 మందిని ఖాళీ చేయించారు. ప్రపంచ అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ విండోస్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్ దంపతులు విడిపోయిన సంగతి తెలిసిందే. 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో తమ 27 ఏళ్ల దాంపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఈ విడాకులపై ఇటీవల బిల్ గేట్స్ స్పందిస్తూ మెలిందా గేట్స్తో విడాకులు అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అయితే ఇప్పటి వరకు తమ విడాకులపై స్పందించని మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తొలిసారిగా విడాకుల గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. పరిస్థితులు అలా ఉన్నందునే తాము విడిపోయామని ఆమె వ్యాఖ్యానించారు. మీ బంధాన్ని కాపాడుకోవడానికి కావలసిన విలువలను మీరు నిలబెట్టుకోలేకపోతే విడాకులు అవసరమే అని మెలిందా పేర్కొన్నారు.
కానీ బిల్గేట్స్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. అయితే విడిపోవడం అనేది కష్టమైన విషయమని, ఆ సమయంలో ఎంతో భయాందోళనకు గురయ్యానని మెలిందా తెలిపారు. ఆ తర్వాత తన జీవితం ఆనందంగా సాగిపోయిందని చెప్పారు. బోయింగ్ విమానాల్లో తరచుగా సాంకేతికత ఇతర సమస్యలు ఎదురవుతుండటంతో ఆ సంస్థ పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో బోయింగ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల బోయింగ్ విమానం బాత్రూంలో చిక్కుపోయిన ఓ ప్రయాణికుడు ఆ డోర్ తెరవడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఆ విమానాన్ని పైలట్లు దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA రంగంలో దిగింది. బోయింగ్ పేరుతో రిజిస్టర్ అయిన దాదాపు 2612 బోయింగ్ విమానాల ప్రమాణ యోగ్యతపై FAA విమానయాన సంస్థను ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేసింది. విమానంలోని గొల్లెం డిజైన్ సరిగా లేకపోవడం వల్లే ప్రయాణికుడు బాత్రూమ్ తలుపులు తెరవలేకపోయాడని, ఇటువంటి సమస్యను నివారించడానికి బోయింగ్ అన్ని విమానాల్లోని గొల్లెలను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించడానికి సంస్థలోని వాటాదారులకు మే 27 వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే FAA చెప్పినట్లు చేస్తే బోయింగ్కు $3.4 మిలియన్ల భారం పడుతుందని అంచనా. ఆఫ్రికా దేశంలోని సుడాన్లో RSF బలగాలు ఇటీవల దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో దాదాపు 300 మందికి పైగా మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. జామ్ అభిషేక్ శిబిరాలపై RSF బలగాలు దాడులకు పాల్పడ్డాయి. ఇందులో 300 మందికి పైగా పౌరులు చనిపోయారని ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని OCHA పేర్కొంది. మృతుల్లో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. వారు జామ్ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తుండగా ప్రాణాలు విడిచినట్టు తెలిపింది. ఇక మరణించిన వారిలో 22 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ దాడులను తీవ్రంగా ఖండించాడు. శత్రుత్వాన్ని వెంటనే ముగించాలని, పౌరులకు మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. 2023 ఏప్రిల్లో సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తహ్ అల్ బర్హాన్ మాజీ డిప్యూటీ RFSF కమాండర్ మహమ్మద్ దాగోల్లా మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరు వర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సుడాన్ ఆర్మడ్ ఫోర్సెస్, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1 కోటి మందికి పైగా సుడాన్ను వదిలి వెళ్ళినట్టు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. అంతరిక్ష పర్యటనకి ఊపి తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాలు బుల్లి రోదసి యాత్రను విజయవంతంగా నిర్వహించింది. బెజోస్ కాబోయే భార్య లారెన్స్ అంచోస్తో పాటు ప్రఖ్యాత అమెరికన్ గాయని కేటీ ఫెర్రీ, జర్నలిస్ట్ గేల్ గింగ్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లిన్, సైంటిస్ట్ అమందా గుహెన్, నాసా మాజీ ఇంజనీరింగ్ అయోషా బౌ ఇందులో భాగస్వాములయ్యారు. బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ ఫెబర్ట్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కార్బన్ రేఖను కూడా దాటింది. మొత్తంగా 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగి వచ్చింది. బ్లూ ఆరిజిన్కు ఇది 11వ మానవ సహిత అంతరిక్ష యాత్ర. అయితే ఈ అంతరిక్ష యాత్ర సందర్భంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్ చేశారు. వారంతా భారరహిత స్థితిలో వెళ్ళిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక రోదస్ నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ ఫెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. డిస్కస్ త్రోలో లిథువేనియా అథ్లెట్ మైకోలాస్ అలెక్నా సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల డిస్కస్ త్రోలో తొలిసారి 75 మీటర్లు విసిరి నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫీట్తో అంతర్జాతీయ క్రీడా రంగాన్ని ఆశ్చర్యపరిచాడు. ఒక్లహామా త్రో సిరీస్ వరల్డ్ ఇన్విటేషనల్ పోటీలో 22 ఏళ్ల అలెక్నా ఒక్కరోజే 2 సార్లు ప్రపంచ రికార్డు త్రోలు విసిరడం విశేషం. తొలి త్రోలోనే మైకోలాస్ రికార్డు స్థాయిలో 74.89 మీటర్ల దూరం విసిరాడు. రెండో త్రోలో డిస్కస్ను 75.56 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. గత ఏడాది ఇదే మీట్లో అలెక్నా డిస్కస్ను 74.35 మీటర్ల దూరం విసిరి జుర్గెన్ షల్ట్ 74.08 మీటర్ల పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఇది ఇవాల్టి ర్యాపిడ్ NRN న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.